తెలంగాణలోని ఆయిల్ ఫామ్ విప్లవానికి కేసీఆరే కారణమా? అంతకుముందు 46,000 ఎకరాలు ఉంటే అవి ఇప్పుడు 2,71,000 ఎకరాలకి ఆయిల్ ఫామ్ సాగు పెరిగింది. దీనికి కారణం కేసీఆర్ అనమాట. 2020-21 సంవత్సరంలోని 46,324 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు జరిగేది. 2021-22కి 15,295 ఎకరాలకి సాగు అయితే 2025-26కి 28,000 ఎకరాలు కొత్తగా వచ్చిందనమాట. అలాగే 2022-23లోని 82,873 ఎకరాలు సాగు అయింది, కొత్తగా వచ్చిందనమాట. 2023-24లోని 59,261 ఎకరాలు, 2024-25లోని 40,247 ఎకరాలు, మొత్తంగా 2,71,500 ఎకరాలు సాగు అవుతుందన్నమాట. ఆయిల్ ఫామ్ సాగు వివరాలు అనమాట. 2020 దాకా అనేక జిల్లాల రైతులు ఆయిల్ ఫామ్ పంట తమది కాదని ఆలోచనలు ఉండేవారు అనమాట. కేసీఆర్ దూరదృష్టి ప్రోత్సాహంతో ఈ పంట ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తం అయిందనమాట. 2021 వరకు 50 ఏళ్ళలో తెలంగాణ కేవలం 40,000 ఎకరాలు మాత్రం ఆయిల్ ఫామ్ సాగేది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఎక్కువ సాగిందన్నమాట. అప్పటి నుంచి కేసీఆర్ సాగుని బాగా పెంచారన్నమాట. ఆయిల్ ఫామ్ పంటకు సాగునీరు అత్యంత ప్రధానం అన్నమాట. గతంలో సాగునీరు లేక రైతులు ఆయిల్ ఫామ్ పంట వైపు కన్నెత్తి చూడలేదు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు సహా ఇతర పథకాలతో రాష్ట్రంలో సాగునీటి కష్టాలు తీరిపోయాయి. దాంతో రైతులు ఆయిల్ ఫామ్ సాగుకి వైపు ప్రయాణించారన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ఫామ్కి డిమాండ్, ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు కలిగే ప్రయోజనాలు తెలుసుకున్నారన్నమాట. అందుకని రాష్ట్రంలోనే ఆయిల్ ఫామ్ సాగుకి ప్రాధాన్యతగా అందరూ కృషి చేశారన్నమాట. 20 లక్షల ఎకరాల్లోనే ఆయిల్ ఫామ్ సాగు చేయాలని ప్రణాళికలు కూడా రచించుకున్నారు. జిల్లాల వారీగా సాగు కోసం కంపెనీలు కూడా ఎంపిక చేశారు. ప్రతి జిల్లాలో ఒక ఫ్యాక్టరీ ఉండేలా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారన్నమాట. రైతులను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్ ఫామ్ తోటల సందర్శన తీసుకెళ్ళి సాగు వల్ల కలిగే లాభాలు, సమకూర ఆదాయాల గురించి క్షేత్రస్థాయిలో వివరించారు కూడా. తర్వాత రైతులను ఒప్పించి ఆయిల్ ఫామ్ సాగు వైపు మళ్ళీ కూడా చేశారు. సాగు కోసమైన అవసరమైన నిధులు కేటాయించడం, డ్రిప్పులతో సబ్సిడీలు ఇప్పించిన చర్యలు కూడా ఆయిల్ ఫామ్ సాగు విప్లవానికి కారణమైందన్నమాట. ఆయిల్ ఫామ్లోని ప్రస్తుతం దేశంలోని 100 టన్నుల డిమాండ్ ఉండగా కేవలం 4 లక్షల టన్నులే ఉత్పత్తి అవుతుందన్నమాట. ప్రస్తుతం భారతదేశంలో 100 లక్షల అంటే 1 కోటి టన్నుల డిమాండ్ ఉంటే 4 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా దిగుమతి కోసం దేశం ఎంతో ఖర్చు చేయవలసిందన్నమాట. దీన్ని గమనించిన కేసీఆర్ ఆయిల్ ఫామ్ సాగు కోసం ప్రతి ఎకరానికి 50,000 సబ్సిడీ అందించారు. ప్రతి సంవత్సరంకు ఎకరానికి అన్ని ఖర్చులు కూడా 1,50,000 వరకు ఆదాయం సమకూరే విధంగా ఉందన్నమాట. అది కూడా ప్రతి 15 రోజుల కోసం రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి కూడా. అంతేకాక పంటను ఫ్యాక్టరీ తీసుకొచ్చి అవసరమైన రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వం భరిస్తుంది. ఒకసారి నాటితే 30 ఏళ్ళ వరకు ఆయిల్ సాగు పంట దిగుబడి ఇస్తూనే ఉంటుంది అన్నమాట. 2014లో ఆయిల్ ఫామ్ ధర టన్నుకు 7,824 రూపాయలు ఉండగా ప్రస్తుతం టన్ను 21,546కు చేరిందనమాట. ఆయిల్ ఫామ్ టన్ను ధర కరోనా సమయంలో భారీగా ధర పెరిగింది. 2020 జనవరిలో టన్ను ధర 10,800-900 రూపాయలు ఉండేదన్నమాట. ఇక్కడ సిద్దిపేటలో కూడా ఫ్యాక్టరీ కూడా కేసీఆరే చేశారు. ప్రస్తుతం ఆయిల్ ఫీడ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన సిద్దిపేట జిల్లా నర్మట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కేసీఆర్ చర్యలు తీసుకున్నట్టుగా బీఆర్ఎస్ హయాంలో టెండర్లు పూర్తి చేసి 2023లో పునాదిరాయి వేశారన్నమాట. 60 ఎకరాలను TGICకి కేటాయించి 300 కోట్లతో అత్యాధునిక సాంకేతికత నిర్మించేలా రూపొందించారన్నమాట. కాంగ్రెస్తో ఇప్పుడు ఈ గంత వేసుకుంటున్నా కానీ కేసీఆరే ఈ ఆయిల్ ఫామ్ గింజల నుంచి ఫ్యాక్టరీ తయారు చేయడానికి ఫ్యాక్టరీ నిర్మించడానికి కృషి చేసినట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.